పంజాబీ దాబా ఏమో బండి వెనకత్తుంది. పోయినసారి కూడా సేమ్ ఇదే ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఎంపీలో ఉన్నాం. ఈ నైట్ జర్నీ అయితే మనకు దాబా హోటల్ దాకా, అంటే సాగరు దాటిన తర్వాత దాబా హోటల్, పంజాబీ దాబా అని ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేయాలన్నట్టు. నిన్నటి వీడియో అయితే చూసిరు కదా, ఒక లాస్ట్ వీడియో నైట్ వరకు అయితే కొండ ఎక్కే ప్రాంతం వరకు అయితే చూసిరు కదా. ఈ దాటిన తర్వాత ఇంకో కొండ దాటాల్సి ఉంటుంది. ఆ దాటినామంటే ఇక మనకు జర్నీ అనేది టాప్ అండ్ టాప్. అప్పటిదాకా మొత్తం మెరకలు ఫస్ట్ సెకండ్ గేర్లు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే ఒక ఫ్రెష్గా ఒక టీ తాగి బయలుదేరదామని చెప్పేసి అని షటర్ కూడా మూసేసుకున్నా. చలికి మరీ బీభత్సంగా ఉన్నది, ఘోరంగా అయితే చలి. ఈ చలికి దగ్గు, జలుబు బీభత్సంగా అంటే బీభత్సం, అసలు మామూలుగా లేదు ఈ చుట్టుపక్కల వాతావరణం. ఎంపీలో కొద్దిగా పర్లా, యూపీలో అయితే మరీ ఘోరంగా ఉన్నది, వనకాలు సత్తంది. ఇక మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినామంటే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ముందైతే జర్నీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇంకో కొండ ఎక్కాల్సి ఉన్నది, అది ఒకటి ఎక్కి దిగినామంటే. అయితే టీ దాకా మనకు స్పెషల్గా ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నారు వీళ్ళైతే, ఆ కొండపైన ఒక ఫేమస్ దర్గా అనేది ఉందంట. మీరు వెళ్తుంటే మీకు కనపడిద్ది నైట్ పూట అని చెప్పేసి అంటున్నారు. సో మీకు కూడా చూపిద్దాం, ఒకసారి చూడండి ఒకసారి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియో అయితే. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి అయితే స్ప్రెడ్ అవుతాయి అనమాట. బయలుదేరదాం, జర్నీ బాగా లేట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాలి. వంట కూడా మొదలు పెట్టుకుందాం అనుకున్నా కానీ వంట మనకి అక్కడికి వెళ్ళే వరకు 11 అయ్యేలాగా ఉన్నది. ఈ పూటకు దాబాలోనే తినేసి మిగతా విషయాలు రేపు చూసుకుందాం. ఇక బయలుదేరదాం. ముందైతే మన కొండ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ముంగట అయితే ఒక బండి వెళ్తుంది కదా, అది మనకు ఆంధ్ర బండి, అది 12 టైర్ లేలాంటి బండి. అది లైట్ వెయిట్ లోడే అనుకుంటా, ఏదో మిషనరీ అనేది వేసుకెళ్తున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్గా ఈ కొండ మొత్తం చుట్టూ తిరిగి వంకలు తిరిగి వెళ్ళాలి. చూడండి, పక్కన ఏదైనా బండి వచ్చిందంటే ఈ డివైడర్కు కరెక్ట్గా దగ్గరలో వెళ్ళాలి. ఈ టైర్కున్న డివైడర్కి ఎంత గ్యాప్ ఉంటుందంటే ఒక జానటి గ్యాప్ ఉంటుంది అన్నట్టు. ఈ ఉన్న సింగిల్ రోడ్లో కూడా మధ్యలో డబల్ లైన్ లాగా కరెక్ట్గా 2 లారీలు పాస్ అవుతాయి. మధ్యలో వైట్ లైన్ కూడా వేశారు, ఎందుకంటే అటు వాళ్ళు ఇటు రాకుండా, ఇటు వాళ్ళు అటు రాకుండా. ఆ వైపు వెళ్ళే వాళ్ళు అయితే పర్లేదు, అటు ఇటు కొద్దిగా మార్జిన్ లెఫ్ట్ సైడ్ టైర్ అనేది రోడ్డు మీదకి దింపచ్చు. కానీ మనమైతే రోడ్డు పైకి అయితే దింపరాదు. చుట్టూ పక్కన గోడ కట్టారు, చూడు అసలు ఎంతలో పోతుందో. ఇక లారీ వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉన్నది. మనకు సాగర్ వచ్చేసి కరెక్ట్ 80 కిలోమీటర్లు ఉన్నది. కరెక్ట్ గట్టి కొడితే 2 గంటలలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక ఈ కొండ ప్రాంతం కదా, జర్నీ అనేది బాగా లేట్ అవుతుంది. ఎందుకంటే బాగా ఫాస్ట్గా రన్నింగ్ అనేది చేయలేము అన్నట్టుగా. ట్రాఫిక్ కూడా ఏమంత లేదు, టైం కూడా 9 లోపే అవుతుంది. మనకు జర్నీ కూడా చాలాసేపు పట్టే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకోవాలి. సిటీ అయితే చూడు ఎంత బాగా కనబడుతుందో. సిటీ అయితే కానీ ఊరి పేరు ఉందో తెలియదు, కానీ పెద్ద మహానగరం అయితే ఆ చుట్టుపక్కల అయితే మనకు కనబడుతుంది. ఈ చుట్టుపక్కల అయితే 11 దాటినాయి అంటే బళ్ళు అనేది రావడం కానీ పోవటం కానీ చాలా వరకు తగ్గిపోతాయంట. అదే దర్గా, అది కనబడుతుందిగా. ఆ ముందుకెళ్ళిన తర్వాత దర్గా ఆర్చి అనేది ఒకటి ఉంటుందంట. ఆ దర్గా మీద దర్గాకు సంబంధించిన పేరు అవన్నీ ఉంటాయంట, చూడండి అని చెప్పేసి అన్నారు. డే టైంలో అయితే ఆగి వెళ్ళే వాళ్ళం, కానీ నైట్ టైం కదా వెళ్ళటానికి కుదరదు. వెళ్తా ఉంటే ఈ రోడ్డు మీద జర్నీ చేయటం అయితే కరెక్ట్ కాదు. వీలైనంత తొందరగా ఈ రోడ్డు దాటేసి హైవే అయితే ఎక్కాలి. హైవే ఎక్కిన తర్వాత మామూలుగా సాగిపోవచ్చు, ఎందుకంటే లారీలు వస్తా పోతా ఉంటే ఇబ్బంది ఉండదు. మనోడు చూడు బాగా దగ్గరకు వచ్చేసిండు. ఎంత హారన్ కొట్టినా కానీ మొత్తం మీదకి వచ్చేసిన కటింగ్ కూడా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కటింగ్ వదిలేసుకొని మామూలుగా రైట్ సైడ్ వచ్చేసిండు. పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇందాక టీవీ ఓట్ల కూడా ఆర్చి అయితే కనబడుతుంది మనకు. వెనక వరుస కట్టిన బళ్ళన్నీ ఎక్కలేకపోతున్నాయి బళ్ళన్నీ. మన ముందు బండి ఆయన కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాడు. సిటీ చూడు ఎంత బాగా కనబడుతుందో. ఆర్చి పక్క నుంచి వెళ్ళిపోతాం అనుకుంటా. ఆ దర్గా కూడా మనకు అంత దూరంలో కనబడుతుంది. డే టైంలో అయితే బాగా చూపించేవాడిని. ఈ దర్గా ఆర్చి దాటినామంటే మనకు బీభత్సమైన డౌన్ ఉంటుందంట. నాకు ఎట్లా తెలుసు అంటే ఇందాక టీ అయినాం కదా, అక్కడ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ దర్గా దాటిన తర్వాత ఈ మొత్తం డౌనే. దర్గా అనేది మొత్తం మెయిన్ కొండపైన ఉన్నదంట, బాగా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అని చెప్పేసి అని చాలామంది అయితే ఆ టీ దగ్గర చెప్తా ఉన్నారు. చూడండి, ఆర్చి అయితే కనబడుతుంది. బాగా పవిత్ర స్థలం అంటే ఇది. మనకు ఇందాకే సాయంకాలం అయింది కదా, ఇంకా అక్కడక్కడ ఎర్రగా ఆకాశం మీద కూడా కనబడుతూ ఉన్నది. ఈ బోర్డు అనేది దాటినామంటే ఇక మొత్తం డౌన్. ఇక
సపాసప్ టాప్ అండ్ టాప్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి రోడ్లలో దొంగలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా మెరక కదా, బళ్ళు కూడా ఏమంత స్పీడ్గా పరిగెత్తవు. ఈజీగా బళ్ళు అయితే ఆపే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉన్న బళ్ళను అయితే బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘాటీలు అది ఇది ఎక్కేటప్పుడు మాత్రం ఒక 3 బళ్ళు కానీ 4 బళ్ళు కానీ కలిసి వస్తే మాత్రం బాగా సేఫ్గా ఉంటుంది. మన వెనకాల కూడా చాలా బళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కొండ కదా, ఇక ముందు ఓవర్టేక్ చేసే అవకాశం ఉండదు అన్నట్టు. అన్ని బళ్ళు ఒకటే గేర్లో రన్ అవుతూ ఉంటాయి. ఇక బండిని బట్టి 14 బండిని బట్టి 12 బండిని బట్టి కొంచెం చిన్న బళ్ళు అయితే ఫాస్ట్ ఎక్కుతూ ఉంటాయి. ఇక 14 12 అయితే కొంచెం నిదానంగా ఎక్కుతూ ఉంటాయి. మనకి టోల్ గేట్ వచ్చేసి సాగర్ హైవే ఎక్కిన తర్వాత టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకు దాబా ఉంటుంది, పంజాబీ దాబా. అక్కడ ఆల్టింగ్ చేయాల్సి ఉన్నది మనకి. ఇక ఎందుకంటే నిన్న నైట్ నుంచి నడుపుతూనే ఉన్నా, ఇక రెస్ట్ అనేది లేదు. నిన్న 3ంటికి ఆపి మళ్ళీ 3 గంటల రెస్ట్ ఏమో తీసుకున్నా, సరిపోలేదు. ఇక ఇలా పొద్దున్న నుంచి బండి నడుపుతూనే ఉన్నా. కాకపోతే మనకు దాబా హోటల్ అనేది రైట్ సైడ్లో ఉంది. అట్లా డివైడర్ కటింగ్ లేదు. అది కొద్దిగా 2 అడుగులు రాంగ్ రూట్లో పోవాల్సి ఉంటుంది అనుకుంటున్నాం. మరి ముందైతే టోల్ గేట్ పాస్ చేసుకొని ముందుకెళ్ళిపోతే చూద్దాం. ట్రాఫిక్ లేకపోతే రాంగ్ రూట్లో 2 అడుగులు వేద్దాం. ఎందుకంటే అదే దాబాలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదైతే కొద్దిగా నమ్మకం. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఈ 2-3 ట్రిప్పుల నుంచి వచ్చినా కానీ మన సీనియర్ డ్రైవర్లు అందరికీ ఎక్కడైనా మన ఆంధ్ర బళ్ళు, తెలంగాణ బళ్ళు మొత్తం ఢిల్లీ వైపు వెళ్ళేటి కానీ, ఆ లక్నో కాన్పూర్ వెళ్ళేటి కానీ, సాగర్లో కనుక ఒకసారి ఆల్టింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అదే దాబాలో ఆగుతారు. మన వాళ్ళందరికీ బాగా బండ కుడుతున్నట్టు అందరికీ ఏంటంటే పంజాబీ దాబా ఏమో బండి వెనకత్తుంది. పంజాబీ దాబా అక్కడ ఆగాలని చెప్పేసి వాళ్ళందరికీ బండ గుర్తు. టోల్ గేట్ ఆగిపోయింది. రీఛార్జ్ లేనట్టుంది మనోడికి. రాజస్థాన్ బండి, బంగాళదుంప అనుకుంటా. హైట్ పాడి అట్లా ఉండాలి బండి ఉంటుంది. మా గుర్రంలా ఉంది బండి. కాకపోతే మామూలు పాడు, అది 7 ఫీట్లు ఉంటుంది అంతే వెడల్పు. మన బండిలో 8.1 8.2 అట్లా ఉంటాయి. ఏలో తీసినా అంత హైట్ రాదు, హైట్ తగ్గిద్ది. ఆ బంగాళదుంప సంచులు 6 వేయచ్చు, 6 లైన్ చొప్పున. మనం అయితే తొందరనే పాస్ అయిపోయింది. రాంగ్ రూట్లో పోదుమా వద్దా? రాంగ్ రూట్లో పోదుమా వద్దా? మళ్ళీ అయితే ట్రాఫిక్ అయితే ఏం కనబడతలా. మీరు ఎన్ని బళ్ళు ఆగినాయి పక్కపట్టి? ట్రాఫిక్ అయితే ఏం కనబడతలా. ఒకటి 2 బళ్ళు వస్తున్నాయి మెల్లగా. ఆ డివైడర్ కటింగ్ లేదు దగ్గరలో. మన చాలా దూరం పోవాలి మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాలంటే. ఈయనే ఒక 4 అడుగులు అయితే పోయింది సపరేట్గా. పక్కపండి ఒక 100 మీటర్స్ అంటే. వేరే చోట పెట్టుకోవాలన్నా కొద్దిగా భయం. ఎందుకంటే ఇదనుకో మనకు బాగా తెలిసిన దాబా, నమ్మకం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటాడు, గార్డు ఉంటాడు. ఇదే అనుకో, అట్లా లైట్లు కనబడేది అనుకుంటా దాబా. ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన ఇంటి దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు చూశాక నేను. మనం ఇక్కడే ఇంతకుముందు పెట్టింది ఇదే దాబా. దారి కనపడతలే, చిన్న రోడ్డు ముంగట ఉన్నది. ఇదే రోడ్డు. ఇక్కడ నుంచి రైట్కి. రిస్క్ అయినా పర్లా, బండి మంచి ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. డివైడర్ కట్టింగ్ ఉంటే మామూలుగా రోడ్లే వచ్చేవాడిని, కానీ అసలు ఇటు రాకూడదు. రావడం కరెక్ట్ కాదు. కానీ మెకానిక్ కూడా ఉంటాడు ఇక్కడ, గ్రీజ్ కొట్టే వాళ్ళు ఉంటారు, వచ్చిన స్నానాలు చేయొచ్చు. మొన్న అయితే ఈయన పెట్టినాం ఇదే పొజిషన్లో బండి.
టార్చ్ కొట్టుకుంటూ వస్తున్నాడుగా ఎర్ర చక్క. ఆయనే సెక్యూరిటీ, చేతిలో లైట్ ఉన్నది, నైట్ అల్లా తిరుగుతూనే ఉంటాడు. బళ్ళన్నిటికి కావాలి, ఫుల్ సెక్యూరిటీ, ఎలాంటి ఇబ్బంది ఉండదు. 20 రూపాయలు 30 రూపాయలు టీ డబ్బులు ఇచ్చినాం అనుకో మన బండి ఎప్పుడైతే ఉంటాడు. పోయినసారి కూడా సేమ్ ఇదే ప్లేస్. కాకపోతే మనోడు పంజాబీ ఆయన సింగ్ కొద్దిగా విసుక్కోడు. ఎందుకంటే మనం చేపల పళ్ళు పెడతాం కదా, చేపల పళ్ళు పెట్టినప్పుడు అయితే వెనకాల ఆ వాటర్ కారుతూ ఉంటుంది. దాని గురించి అయితే ఇబ్బంది పడడు. వెనకాల ఏదో రాయి ఉన్నట్టుంది, కొద్దిగా ముందుకెళ్ళిపోదాం. సాగర్ వెనకాల రాయి ఉన్నట్టుంది చూడు, రాయి. బండి వెనకాల రాయి ఉన్నట్టుంది చూడు, రాయి. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 9:30 కావస్తుంది. ఇవాళ మధ్యాహ్నం వంట చేయలే. ఇప్పుడు అయినా సరే ఇక వంట చేసే మూడు లేదు. వంట ప్రోగ్రామ్ అన్నీ ఉంటే పొద్దున చూసుకుంటాం. ఎందుకంటే గిన్నెలు కూడా తోమి రెడీ లేదు. క్యాబిన్ అంతా కొద్దిగా ఆగమాగా ఉన్నది. తినేసి పడుకున్న తర్వాత పొద్దున లేచి 8 అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడైతే మనకి ఇబ్బంది ఉండదు. అన్నం తినాలంటే అక్కడ తినచ్చు. ఇక మనకు మెకానిక్లు కావాలంటే ఈ పక్కన మెకానిక్ షెడ్ ఇది, ఆ పక్కన కట్టర్ మేస్త్రి కూడా ఉంటాడు. మళ్ళా ఏది ఆ బళ్ళు 2 బళ్ళు కనబడుతున్నాయి. ఆ 2 బళ్ళు అవతల చిన్న రూమ్ ఒకటి ఉంటుంది. ఆ రూమ్ బయట కట్టర్ల మేస్త్రి, బళ్ళకు సంబంధించిన మెకానిక్లు, గ్రీజు కొట్టేవాళ్ళు పొద్దున గ్రీజు కొట్టించుకొని టిఫిన్ చేసి ఇక్కడనే పొద్దున బయలుదేరేది. ఎందుకంటే మనకు ఇంత తొందర వెళ్ళే వాళ్ళం కాదు. మనం ఎంత కొట్టుకుంటూ వెళ్ళిపోయినా కానీ సింగల్ తోలకం. శివ కూడా లేడు, ఊరు వెళ్ళిపోయిండు. ఇక ఈ ట్రిప్ కరీంనగర్ వెళ్ళిన తర్వాత సాగర్ అయితే ఇంటికి వెళ్తారు. సాగర్ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ నుంచి అయితే శివ వచ్చి మళ్ళీ మనతో పాటుగా ట్రిప్ జాయిన్ అవుతూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, గుడ్ నైట్గా.